రంగారెడ్డి జిల్లా హెచ్ఎండిఏ పరిధిలోని రైతుల సమస్యలపై ఆబ్లాపూర్ మెట్ మండలం కోహెడాలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మరియు భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు బోర నర్సయ్య గౌడ్ పాల్గొని రైతుల సమస్యలను తెలుసుకున్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీని ఎల్బీనగర్ జోన్లో కలపాలని, జీహెచ్ఎంసీలోని 53వ డివిజన్కు కోహెడా పేరు పెట్టాలని గ్రామ ప్రజలు అఖిలపక్ష కమిటీ తీర్మానం చేసింది. ప్రభుత్వం పట్టణ అభివృద్ధిని శాస్త్రీయబద్ధంగా వర్గీకరణ చేయాలని దత్తాత్రేయ అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని రైతులకు ఉన్న భూములను ప్రభుత్వం వెంటనే రెసిడెన్షియల్ జోన్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ డివిజన్లను శాస్త్రీయబద్ధంగా ఏర్పాటు చేయలేదని అన్నారు. కోహెడ గ్రామాన్ని డివిజన్గా మార్చి ఎల్బీనగర్ జోన్లో కలపాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకనే దీన్ని వెంటనే రెసిడెన్షియల్ జోన్లుగా మార్చాలని మేము అతి ప్రధానమైనటువంటి ముఖ్యాంశం. ఎందుకంటే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికీ దాదాపు 50,000 మంది రైతులు ఉన్నారు. అలాగే ఈ రైతులు ఆ భూమి వ్యవసాయం చేసుకోవడానికి దారి కూడా సక్రమంగా లేదు, పర్మిషన్ లేదు. రేడియల్ ఇండోర్స్ కానీ నేషనల్ హైవే దగ్గర కానీ ఉన్నటువంటి భూములు ఎక్కడ కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు. కానీ ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని 100 ఎకరాల భూములు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి జోన్లను మార్చుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, మల్టీప్లెక్స్లు, పెద్ద పెద్ద మాల్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చేసినాయి. దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో కోహెడా గ్రామం దాటిపోతున్న ప్రజల పక్షాన, రైతుల పక్షాన జోన్ కన్వర్షన్ అతి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో బర్నింగ్ ఇష్యూ ఏంటంటే డివిజన్, సర్కిల్, జోన్. ఈరోజు రాత్రి కలబడ్డట్టు రాత్రికి రాత్రి జీవో ఇచ్చి 300 డివిజన్లు అన్సైంటిఫిక్ అశాస్త్రీయంగా చేయడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇబ్రహీంపట్నంని ముక్కలు ముక్కలుగా